ఫ్రెండ్స్, నా పేరు రాజ్. నేను మీకు నా వీడియోలో మన ఫ్లాష్ డ్రైవ్స్కి, పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ వైరస్ ఎఫెక్ట్ అయ్యి అందులో ఉన్న విలువైన డేటా హైడ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఎలా తీసుకోవాలో, ఎలా అన్హైడ్ చేయాలనో నా వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, మనము మన పెన్ డ్రైవ్స్ని కానీ మెమరీ కార్డ్స్ కానీ చాలా చోట్ల షేర్ చేస్తుంటాం. అందువల్ల అక్కడ ఉన్న వైరస్ మన పెన్ డ్రైవ్స్కి కానీ మెమరీ కార్డ్స్ కానీ ఈజీగా వచ్చేస్తుంది. అందువల్ల ఎఫెక్ట్ అయ్యి అందులో ఉన్న డీటెయిల్స్, ఏవైనా డేటా కానీ ఏదైనా కూడా ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంటాయి. అది ఎలా తీసుకోవాలో మీకు చూపెడతాను దీంట్లో. ఓకే, నా పెన్ డ్రైవ్ అలానే ఎఫెక్ట్ అయింది. సేమ్ ఇప్పుడు నా పెన్ డ్రైవ్ని నా సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, మై కంప్యూటర్. ఓకే, ఇక్కడ చూడండి, నా కంప్యూటర్లో నా పెన్ డ్రైవ్ యాడ్ చేయండి, ఫోటో చేస్తుంది, చూసారు కదా. ఓకే, ఇందులో ప్రాపర్టీస్ చెక్ చేస్తే యూజ్డ్ స్పేస్ చూపెడుతుంది, చూసారు కదా. ఫ్రీ స్పేస్ కూడా చూపెడుతుంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే దానిలో ఎంటీ, ఏం చూపెడతలేదు. ఓకే, అందరికి తెలిసినట్టే వ్యూలోకి వెళ్ళేసి ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి, ఓకే, వ్యూలో షో హైడెన్ ఫోల్డ్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి చూపెడుతున్నారు. ఓకే అని చూస్తే అందులో మనకి ఏం చూపెట్టలేదు. సేమ్ అదే ప్రాసెస్లోకి వెళ్ళండి. సేమ్ వెళ్ళేసి ఇక్కడ షో అనే హైడెన్ ఫైల్స్ కిందనే హైడ్ ప్రొటెక్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఈ ఫైల్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ని టిక్ చేసి తీసేయండి. ఓకే, ఆప్షన్ తీసేసి అప్లై చేసి ఓకే చేయండి. అందులో మీకు ఇంకో అడిషనల్గా డ్రైవ్ కనబడుతుంది, చూసారు కదా. ఈ డ్రైవ్లోనే మన యొక్క ఫైల్స్ అన్ని సేవ్ చేసి ఉంటుంది, ఆటోమేటిక్గా హైడ్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసి, ఓకే, ఇక్కడ కట్ చేసేసి నెక్స్ట్ సేమ్ డ్రైవ్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసేది. సింపుల్. ఆటోమేటిక్గా మన ఫైల్స్ యథావిధిగా హైడ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఓకే, ఇది మీకు చాలా యూజ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అందరికి యూజ్ అయ్యేటట్టు కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.